అవర్ ఛానల్. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు చాలా మంది తనుజాని టార్గెట్ చేశారని కొంతమంది, అలాగే కళ్యాణ్కి సెల్యూట్ చేశారని కొంతమంది, అలాగే ఇంకా భరణి గారిని ట్రయాంగిల్ విషయంలో ఎందుకు అన్నారు, అసలు ఆయన చెప్పింది కరెక్టే కదా, కార్పెంటర్ ఇష్యూస్ ఏం తెలుస్తాయని కొంతమంది, సో తనూజ వల్లనే ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయిందని కొంతమంది, అలాగే తనూజ చేసిన ఇష్యూ వల్లనే రీతు ఎలిమినేట్ అయిందని కొంతమంది. సో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయండి ఈ రోజు ఎపిసోడ్లో. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ గేమ్ గురించి బయట పెట్టలేదని కొంతమంది. అసలు గ్రూప్ గేమే కదా, బిగ్ బాస్ అంటేనే గ్రూప్ గేమ్ ఆడతారు, సింగిల్గా ఆడతారు, సపోర్ట్ తీసుకుంటారు, సపోర్ట్ లేకుండా ఆడతారు. ఇప్పుడు మనకు నాగ్ సార్ ఒకసారి చెప్పారు, మిత్ర లాభం మిత్ర భేదం అని చెప్పారు. అసలు బిగ్ బాస్ అంటేనే గ్రూప్ గేమ్, ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, అది వాళ్ళ స్ట్రాటజీ. అది కొంతమంది స్ట్రాటజీ అంటారు, కొంతమంది గ్రూప్ గేమ్ అంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక దానికి 10 రకాల పేర్లు పెడుతున్నారు. సో ఒక్కొక్కరి వ్యూ పాయింట్ ఒక్కోలా ఉంటుంది అబ్బా. ఇది మనం ఏది కరెక్ట్ ఏంటది ఖచ్చితంగా నా ఒపీనియన్ చెప్తాను. ప్రతి పాయింట్ మీద మీరు చెప్పండి. తనుజని టార్గెట్ చేశారా అంటే నిజంగానే తనుజాని టార్గెట్ చేయలేదబ్బా, ఉన్న వాస్తవం చెప్పిండు అక్కడ. ఏంటంటే నువ్వు అసలు ఫస్ట్ నువ్వు ఒక ఇష్యూ తెచ్చినావు, అది ట్రయాంగిలే, నువ్వేంటి సైజ్ అంటున్నావు, షేప్ అంటున్నావు అని తప్పు నువ్వు ఉన్నది ఉన్నట్టు బయట పెట్టిండు, వీడియో ప్లే చేసిండు. మరి గేమ్ అవ్వక ముందే నీకు డౌట్ ఉంటే చెప్పాలి కదా, గేమ్ అయినాక ఎందుకు చెప్పినావు నువ్వు అక్కడ? అలా పెట్టడం వల్ల అనవసరంగా భరణి గారు ఇంకోటి చూసి ట్రిగ్గర్ అయిపోయారు, అది చూసి షేప్ చూసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు సార్ ఒక పాయింట్ మాట్లాడలేదు, ఇంకోటి ట్రయాంగిల్ దొరికింది అని అన్నారు. సో మరి అదెందుకు మనకు దాని గురించి డిస్కషన్ చేయలేదంటే ఇది జస్ట్ కార్పెంటర్ ఇష్యూ అన్నాడు. నాకు ఇంకొకటి కూడా నచ్చలేదు, డిమాండ్ కూడా కార్పెంటర్ ఇష్యూయే కదా, అదెందుకు మాట్లాడలేదు నాకు సార్ అనిపించింది నాకు. అది మాట్లాడింది ఏంటంటే అది నీదే తప్పు, నువ్వు స్ట్రెస్ వల్ల నువ్వు ఇదేపో తనుజ పెట్టి చూపించింది కదా అంటే. అక్కడ ఏంటంటే అసలు హోస్ట్ కూడా కొన్ని సందర్భాల్లో అటు ఇటుగా మాట్లాడుతాడు, క్లారిటీ ఉండదు. హోస్ట్ కూడా కొన్నిసార్లు తనకు నచ్చితే మాట్లాడతాడు, నచ్చకపోతే కొన్ని పాయింట్స్ని వదిలేస్తాడు. సో నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడతానంట చూడు, అట్లా మాట్లాడినట్టు అనిపించింది నాకు. మీకు పోయిన సీజన్లో కూడా గౌతమ్ విషయంలో చాలా రోస్టింగ్ చేశాడు, బూత్ అనకముందే అన్నావు అని చెప్పేసి, షటప్ అని చెప్పేసి చాలా అన్నాడు. సో కొన్ని సందర్భాల్లో ఈ హోస్టింగ్ కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉంది. కానీ నాకు ఏమనిపించింది అంటే తనుజ విషయంలో 100% తనుజ వల్లనే రీతు వెళ్ళిపోయింది అబ్బా, నేను ఇది 100% చెప్తా. ఇప్పుడు తనుజ చేసిన ఇష్యూ వల్ల అప్పటికి గెలిచింది, డిక్లేర్ అయిపోయింది, ఎవరు పోయి చూడలే, ఈమెనే పోయింది, గెలికింది, పుల్ల పెట్టింది స్క్రీన్ స్పేస్ కోసం. ఆమెదంటూ ఒక ఒపీనియన్ ఉండాలని చెప్పి చేస్తుంది అబ్బా. ప్రతి దాంట్లో మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా స్ట్రాటజిక్ మూవ్ అవుతుంది, కన్నింగ్ గేమ్ కూడా ఆడుతుంది, అందరినీ గెలుకుతుంది, అందరినీ వాడుకుంటుంది, మళ్ళీ ఎవరు సపోర్ట్ లేదంటే ఇది 100% షూర్. అది గేమ్ ఆ స్ట్రాటజీ అంటే అది గేమ్ ఆడుతుంది, స్ట్రాటజీ నచ్చే వాళ్ళకు నచ్చుతుంది. కానీ 100% జెన్యున్గా అయితే లేదు, కంపల్సరీ జెన్యున్గా లేదు. డీమాన్కి థమ్స్ డౌన్ పెడుతుంది. నువ్వు డీమాన్ విషయంలో ఎన్ని తప్పులు చేసినావు తల్లి, నీకేమైనా ఉందా? ఆయన విషయంలో ఉమెన్ కార్డు తీస్తావు, ఆయన నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటావు. నీకు సుమన్ అన్ననేమో మన నచ్చిండు, డీమాన్ నచ్చలేదా? సుమన్ అన్నకేమో థమ్స్ అప్ పెడతావు అంటే సుమన్ అన్న ఓట్ల కోసం థమ్స్ అప్ పెడతావు, ఇక్కడ ధీమాన్ కోసం థమ్స్ డౌన్ పెడతావా? ఆయన ఆడట్లేదా గేమ్? ఓని ఒక రీతితోనే ఉంటుంది, అది పక్కన పెట్టే. గేమ్స్ వైజ్ అన్ని బాగానే ఆడుతున్నాడు కదా, అన్ని బాగానే చేస్తున్నాడు కదా, అక్కడ ఎందుకు నీకు అనిపించట్లేదు? ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆ పిల్లోనికి? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మరి మీరు అందరూ నేను గెలుతా, నాకే ట్రోఫీ, నేనే డిజర్వ్ అని చెప్పుకుంటారు. అన్నంత మాత్రం అందరు గెలిచినట్టేనా? ఏదో చెప్పిండు ఆ రోజు అదే అన్నావు, నేను టికెట్ ఫినాల్ గెలుస్తా. ఎందుకంత నీకు మంట, ఎందుకంత నీకు కోపం ఆ పిల్లోని మీద? నాకు అర్థం కాదు, డీమాన్ మీద 100% రాంగ్. ఇంకా కొంతమంది కళ్యాణ్ని నమ్ముతుంది తనుజ, డిమాన్ని నమ్మదు, గొర్రె కషాయమని నమ్ముతుందని ఇక స్పైక్క లాంటి వాళ్ళు పెడుతుర్రు. వరస్ట్ ఆమెనైతే అంత డబ్బా కొడుతుంది, సీరియల్ వాళ్ళకి డబ్బా కొడుతుంది. ఎవ్రీ సీజన్ చూస్తాను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, పేరు చెప్పేస్తున్నా, నాకు నచ్చట్లేదు ఆ స్టోరీస్ చూస్తుంటే, దరిద్రంగా ఉంటాయి ఆమె స్టోరీస్. కళ్యాణ్ నువ్వు ఒకరిని టార్గెట్ చేయకు ఎప్పుడు కూడా, ఎందుకు నీకు అంతగానం కోపం? మరి ఈరోజు కప్పు విషయంలో తనుజ ఉమెన్ కార్డు తీసింది, అల్ల కూడా ఒక ఆడపిల్ల లేడీ విన్నర్ అవ్వాలి అని చెప్తున్నావు. మళ్ళా ఇమ్ము ఏమో ఎంటర్టైన్మెంట్ అన్ని చెప్తారు. ఈయన సోల్జర్ చెప్పలేదు కదా, నాకు 3 తెలుసు. డి మీద చెప్తాడు, డిటర్మినేషన్, డిసిప్లైన్, ఇవన్నీ బాగా చెప్పిండు. అక్కడ నేనేదో సోల్జరు, నేనేదో ఇది తీసుకొచ్చి ఆయన చెప్పట్లేదు కదా. వీళ్ళెందుకు ఇంత వరస్ట్గా గర్ల్స్ గురించి అంటే గర్ల్స్ విన్నర్ అవ్వాలని చెప్తున్నావా? నువ్వు చెప్పకనే చెప్తున్నావు కదా గర్ల్స్ విన్నర్ అవ్వాలని చెప్పేసి. ఏందో ఏమో జనాలు నాకు అర్థం కాదు. జర్ర ప్రోమో కట్స్ రాగానే తనుజాని టార్గెట్ చేస్తున్నారు, తనుజాని అది చేస్తున్నారు, తనుజాని ఇది చేస్తున్నారు. ఆమె వల్లనే అంత రచ్చ అయింది ఆ రోజు.
భరణి గారు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, రెక్టాంగిల్ అన్నాడు. అదే చెప్తాడు, మ్యాథ్స్ స్టూడెంట్ అని ఎగతాలు చేసిందే అందుకు. మరి నిజమే కదా, ఆ నిజంగానే కార్పెంటర్ ఇష్యూ అని. కాకపోతే ఏంటంటే ఇంకొకటి దొరికింది, అది సరిగా వివరణ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాము. ఇమ్మాన్యుయల్ టీటీఎఫ్ గురించి ఆలోచించిన వెంటకలను ఊడిపోయినా సార్ 2 kg చికెన్ పంపించండి సార్ అని అంటాడు. పాపం చికెన్ వస్తుంది. భరణి సుమ్ము, నేను బాగా ఆడానా, ఆ షౌటింగ్ విషయం మీద ఎందుకు అనిపిస్తుంది, బాగా అరిచారు కదా ఆ గేమ్లో అని సుమన్ అన్న అంటాడు. సో 200% బాగా ఆడారు, ఇచ్చి పడేసారు మీకేమని చెప్పి సుమన్ అన్న అంటారు. తనుజ, ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు ఇక సొల్లు, ఇక్కడ ఒర్రేదాన్ని ఒరుతుంది, అరిచేదాన్ని అరుస్తుంది, తర్వాత సారీలు చెప్పుకుంటుంది. ఇదంతా జనాల దృష్టిలో విన్నర్ చేయాలని చెప్పేసి ఇదంతా ఆమె గేమ్ ప్లాన్, స్ట్రాటజీ. ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు ట్రావెల్ చేసాము, సో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి, సో రేపు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సో గేమ్ వైజే మనం పాయింట్స్ పెద్ద చిన్న తేడా లేకుండా గేమ్ వైజే మాట్లాడాను అంటే ఆ రోజు భరణి గారి మీకు ఎగిరింది కదా అది. మళ్ళీ తనకే తెలుసు నేను ఏమైనా గట్టిగా మాట్లాడానా, గట్టిగా అరిచాను, ఎక్కడ నెగిటివ్ అయిందో అని మళ్ళీ పాజిటివ్ చేసుకుంటుంది అనమాట. అట్లా అది ఆమె గేమ్ ప్లాను. సో ఇక అందరికీ చెప్తుంది, భరణికి సుమ్ముకి చెప్తుంది. సో ఇమాన్యుయల్, రీతు, కళ్యాణ్, డీమన్ మేము నలుగురం మేమంతా ఒకటేలే, ఇంక మేము ఒకరికొకరు సారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుంది భరణి. మన గురించి మనం మంచిగా అనుకుంటే చాలు, మన గురించి బయట మంచిగా అనుకుంటే చాలు, బ్యాడ్గా వెళ్ళకపోతే చాలు, ఇంతవరకు ఉంటే చాలు. సుమన్, నా హైట్కి వెయిట్కి నేను ఈ గేమ్ ఆడతానో లేదో అనుకున్నాను, ఇక్కడి వరకు ఉండడమే గొప్ప అన్నట్టుగా చెప్పుకుంటాడు. సారీ ఏమైనా తప్పు చేసి ఉంటే అంటాడు. డీమాన్, ఇక నీ కాస్ట్యూమ్ అదిరిపోయిందని నాకు సార్ అక్కడ ఆ కాస్ట్యూమ్ గురించి ఇమాన్యుయల్ కూడా జోక్ వేస్తాడు. సో అందులో నుంచి పావురాలు, పాములు ఇంకేం తీస్తావో అనుకుంటే టీటీఎఫ్ తీస్తాం అనుకుంటే టీటీఎఫ్ తీయలేదని కొంచెం అంటాడు. సో టీటీఎఫ్ గెలిచింది ఎవరు అని చెప్పేస్తే సార్ నేనే అంటది. యూ డిజర్వ్ ఇట్ అని సెల్యూట్ కొడతాడు. ఏదో ఆయనే మిలిటరీలో పనిచేసిండని సెల్యూట్ కొట్టిండు, దానికే ఇంకా జనాలు కళ్యాణ్కి సెల్యూట్ కొట్టిండు, తనుజని టార్గెట్ చేసిండు, కళ్యాణ్ కప్పిచ్చేయండి, అగ్ని పరీక్ష షో 2 పెట్టేయండి, కళ్యాణ్కి ఇప్పుడే కప్పిచ్చేయండి అని కొంతమంది. అసలు ఏమైంది, ఆ పిల్లోడు ఎక్కడ ఎవరికి ఏమన్నాడు ఆ ఫస్ట్ నుంచి? అదేంటో లేడీస్ ఇష్యూ తప్ప, అదేంటంటే కొంచెం ముట్టుకొని మాట్లాడేటోడు అది తప్ప ఇంకేం చేశాడు ఆ పిల్లోడు? ఎవరిని ఏమన్నాడు, ఎవరిని గట్టిగా మాట్లాడు? డీమాన్ అయినా కళ్యాణ్ అని ఇద్దరు మంచి పిల్లలే, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు చెప్పాలంటే. వీళ్ళంతా కన్నింగ్ గేమ్లు తెలియదు, కన్నింగ్ స్ట్రాటజీస్ తెలియదు. కళ్యాణ గ్రూప్ గేమ్ ఆ ఇమాన్యుయల్తో కలిసి ఏదో ఇమాన్యుయల్ వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సేఫ్ గేమ్ ఆడాలనుకునే తప్ప కళ్యాణ్ ఎప్పుడు అట్లా అనుకోలేదు. అది 100%. ఇమ్ము అయితే సేఫ్ లేరు, వీళ్ళంతా 30-35 ఏళ్ళు కాబట్టి వీళ్ళ మెదడులు ముదురు, వీళ్ళు లేత పిల్లలు, వీళ్ళకి అంత తెలీదు, అంత కన్నింగ్ గేమ్స్ కూడా తెలీదు అబ్బా, నేను 100% షూర్ ఇస్తా. తనుజ ఇమ్ముది ఓవర్గా వాళ్ళ మైండ్లే డిఫరెంట్. నేను చెప్తున్నాను కదా, స్ట్రాటజిక్గా పాములు కలుపుతుంటారు వాళ్ళు. అది తర్వాత ఇమ్ము మీ మమ్మీని సెలెక్ట్ చేసుకుంది, నీ స్ట్రాటజీ ఏంటి మీ మమ్మీని సెలెక్ట్ చేసుకోవడంలో అని అడుగుతాడు. నేను అందరితో ఆడతాను అనుకున్న సార్, ప్లాన్స్ అన్నీ మమ్మీకి వెళ్తాయి అనుకున్న సార్ అని. ఇక్కడ సేఫ్ గేమ్ అబ్బాయి, సేఫ్, నాకు 100% కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు, ఓడిచ్చిండు, అదే అడిగిండు. మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడతారు కదా, ఇమ్ము సంజన విషయంలో మన రీతు సంచాలక నువ్వు కావాలనే చేసావా అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేస్తాడు. అక్కడ దారం వదిలేస్తాడు, అప్పుడే మాట్లాడుకున్నాము. సో ఆ వీడియో ప్లే చేస్తే ఇప్పుడు ఇది కూడా రీతుది కూడా అక్కడ చూడకపోవడం కూడా తప్పే, ఎందుకంటే సంజన ముందుకు వెళ్ళేది పాపం. మరి ఇక్కడ ఎందుకు తనుజ గెలుపుకోలేదు? తనుజ చూడాలి కదా, అన్ని ఓపలించుకొని చూస్తుంది కదా, మరి ఇక్కడ కూడా చూస్తే అయిపోవు కదా, చూడలేదు. అంటే అక్కడ రీతు గెలవద్దని ఉంది, నేను గెలవలే కదా, ఓడిపోయినా రీతు ఎట్లా గెలుతుంది అని చెప్పేసి నువ్వు గెలుపుకున్నావు. ఇక్కడ ఇమ్మ ఎలా గెలుతాడు కదా, సంజన అంటే నచ్చదు కదా, నువ్వు ఇక్కడ ఏం పట్టించుకోవు, నీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూస్తావు, నచ్చిన వాళ్ళ దగ్గర చూడవు. సో తెలివిగా ఇమ్ము చేశాడని ఆడియన్స్ అనుకుంటారు. సో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివి మ్యాథ్స్ని మాత్రం బాగా చేసావు, నిజమే కదా, ఇది కావాలి, ఇమ్ముకి ఏది తెలియకుండా ఉండదు, తెలివిగా చేశాడు అనుకుంటారు అని చెప్పేసి నాకు సార్ మంచిగా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇమ్ము చేసిన తప్పులు కూడా తెలియాలి కదా. సంజన ఫస్ట్ ట్రయాంగిల్స్ గురించి ఎప్పుడు చదువుకుంటామని సంజన అడిగితే సంజన భయపడుతుంది, నేనేమైనా తప్పు చేసిందా అని. ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లోనే ట్రయాంగిల్స్ నేర్చుకుంటాం. తనుజ, అసలు తనుజ నువ్వు మొట్టమొదటి సైంటిస్ట్వి, నువ్వే ఇది రేజ్ చేసినావు, నువ్వే ఇష్యూ క్రియేట్ చేసినావు.
ఆ సైజ్ ఆ షేప్ అంటే షేప్స్ అంటది, సైజ్ అంటది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది. సో మరి నువ్వు రీతుది నువ్వు చేస్తే భరణి గారిది కూడా ఒకటి చిన్నగా ఉంది కదా, భరణిది కూడా ఒకటి ఈక్వల్గా లేదు కదా, మరి అక్కడ ఎందుకు చెప్పలేదు, నువ్వు అక్కడ సైజెస్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి కదా అని అంటాడు. అక్కడ మంచిగా మెలి తిప్పిండి అబ్బా తనూజ అని అనిపించింది నాకు. సో అన్నీ ఈక్వల్గా అనుకుంటే భరణి దగ్గరది కూడా ఈక్వల్గా లేదు కదా. ఫస్ట్ నువ్వు డౌట్ రేజ్ చేసావు ఇక్కడ, చుట్టుపక్కల అన్ని ఒకవేళ డౌట్ రేజ్ చేయాలనుకుంటే చుట్టుపక్కల అన్ని చూసి చేయి. మళ్ళీ రౌండ్లో కూడా హోల్ ఉంటుంది భరణి గారిది, మరి హోల్ ఏంటి కూడా ఇంకోటి ఉండొచ్చు కదా రౌండ్, మరి అట్లా కూడా చూడాలి కదా. సో నాగార్జున అంటారు సంచాలకుగా సంజన రైట్ అని చెప్పేస్తారు. తనుజ చాలా చిచ్చులు పెట్టాలని చూసింది, రింగు దాచిపెట్టుకుందంటది, షేప్స్ అని ఒక పక్కకు పెట్టుకుందని భరణి గారికి చెప్తుంది, అన్ని చెప్తుంది. మళ్ళీ పోయి పిల్లి లెక్క పోయి అన్ని చెప్పేసి ఇక్కడ రీతుని బ్యాడ్ చేయాలని చూసింది, రీతుని బ్యాడ్ చేసేసింది ఆల్రెడీ. సో రీతు మరి అందరూ గెలిచారు, రీతుని కూడా కంగ్రాచులేట్ చేసినాక రింగు దాచవని ఎందుకు చెప్పవని అడుగుతాడు. మరి ఎందుకు చెప్పినావు అంటే తను ఎప్పుడు దాచిందో అని చూపిస్తాడు. అంటే నాకు తను షర్ట్లో కనబట్టే సార్ అని చెప్తుంది. మరి ఆమె ఎప్పుడు దాచిందో కూడా చూపిస్తాడు. అసలు 3వ రింగ్ వేసినాకనే ఆమె దాస్తుంది. ఆ 3వ రింగ్ ఎట్లా మన చెట్టు మీదే తీసిస్తుంది, దొరకదు అప్పుడు. అది ఎందుకు చెప్పినావు అని అంటాడు. అంటే ఇక్కడ లిటరల్లీ బ్యాడ్ చేయాలని చూసింది రీతు, పాపం ఆశ్చర్యపోతుంది పక్కన కూర్చొని. సో నువ్వు తనుజ డిక్లేర్ అయ్యాక రింగు దాచవని భరణికి ఎందుకు చెప్పావు, రెడ్ ట్రయాంగిల్ కదా అని ఇష్యూ స్టార్ట్ చేసావు, రెడ్ ట్రయాంగిల్ అని ఇష్యూ స్టార్ట్ చేసావు. తనుజ భరణి సార్ మీద మళ్ళీ వెంటనే ఏం చేసా సార్, నేను రెడ్ ట్రయాంగిల్ అని స్టార్ట్ చేసినా కానీ దాని మీద లొల్లు అవ్వలేదు సార్, భరణి గారు చేసిన లావెండర్ కలర్ ట్రయాంగిల్ మీద లొల్లు వచ్చింది అని చెప్తుంది. వెంటనే మళ్ళీ తన మీద తప్పు ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి వెంటనే పక్కన వాళ్ళ మీదకి దోషిస్తుంది. నాదేం లేదు, నేను మంచిదాన్ని, నేను సత్యపూసని, నేను మంచిదాన్ని, నన్ను ఎవ్వరు అనద్దు, నన్ను ఏమనద్దు, దొంగేడు ప్లేట్స్కుంటా కూర్చుంటుంది మళ్ళీ పోయి. అయితే చెప్తుంది మళ్ళీ భరణి గారి మీద. నాకు అస్సలు నచ్చలే భరణి గారి మీద తోయడం, నువ్వు చేయడం వల్లనే పాపం ఆయన వచ్చాడు, అంతకుముందు వరకు రీతిని అప్రిషియేట్ చేసిండు. సో అయితే సైజుకి షేప్కి లెక్క లేదు, నువ్వు సైజ్ అంటావు షేప్ అంటావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే క్లారిటీ లేదని మంచిగా అంటాడు. సుమ్ముని సెలెక్ట్ చేసుకోవడంలో నీ స్ట్రాటజీ ఏంటి అని అడుగుతాడు. అంతే మరి, నువ్వు రీతుని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇమ్ముని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే సుమ్మును ఓడగొడతా అని సెలెక్ట్ చేసుకుంది. అది కూడా అంతే సార్, ఇమ్ము అదే చేశాడు, ఈమె అదే చేసింది. సో డిమాన్కి వీడియో ప్లే కాన్ఫిడెన్స్ అదేంటంటే కార్పెంటర్ ఇష్యూ, అది కూడా హోల్స్ ప్రెస్ చేసేది. అక్కడ నిజంగా డిమాన్కి టెక్నికల్ ఇష్యూ వచ్చిందబ్బా, అది కార్పెంటర్స్ అది కూడా కరెక్ట్ చేయలేదు, అది కూడా రాంగే. కళ్యాణ్ నామినేషన్లో నామినేట్ కాకుండా వేరే పాయింట్లు మాట్లాడితే నువ్వు ఎందుకు ఆపలేదు, మంచిగా అన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపలే మరి నువ్వు, అక్కడ బిగ్ బాస్ చెప్పాడు అంటే అంతా అయిపోయినాక చెప్పిండు బిగ్ బాస్. ఈ కళ్యాణ్ నువ్వు తొత్తులాగా ఉంటాడు, ఈ కళ్యాణ్ ఉన్న చోట ఉండకుండా బాత్రూమ్ దగ్గర చీపురు పుల్ల గెలు కూడా అవసరమా, ఏందో ఏమైనా కష్టమే కాదు ఈ మనిషిది. ఈ పోయి భరణి వెళ్ళి రీతుకు ఐఎమ్ సారీ, రింగు దాచాల్సిన పని లేదు, సంచాలక వల్ల నేను 3 times ఎఫెక్ట్ అయినా, అందుకే నేను ఆ రోజు అంత అరిచాను అని చెప్తాడు అనమాట. అంత అరిచింది అందుకే, నాకు ఏంటంటే 3 times నాకు సంచాలక వల్ల ఏం ఎఫెక్ట్ అయింది అంటే కాదు భరణి సార్, నేను రింగు దాచాను, మీరు వేసాక దాచాను, కానీ ఏదేమైనా కానీ నాకు రింగు దాయడం నచ్చలేదని చెప్తాడు. అక్కడ డీమాన్ కూడా అన్నాడు కదా, అంటే డీమాన్ ఏమన్నాడంటే అంటే అది కాదు సార్, అందరం మీ సైడే ఉన్నాం కదా, నేనైతే లోపలికి వెళ్ళి రీతును ఓదార్చట్లేదు కదా, సో రింగు దాచింది నిజమే అని అన్నట్టుగా అక్కడ ఏదో చెప్పబోతుంటాడు పాపం డిమాన్, అక్కడ అన్నది ఏం లేదు. సో అయితే మళ్ళీ ఇక్కడ తనుజ ఏడుతుంటుంది, ఏడ్చి ఏమంటుంది అంటే ఫస్ట్ దానికి ఏడ్చుంటుంది పోయి, అసలు నేను ఫస్ట్ చెప్పింది రెడ్ కలర్ ట్రయాంగిల్ కదా, దాని గురించి అయితే ఇష్యూ అవ్వలేదు కదా, భరణి గారి దాని గురించి కదా ఇష్యూ అయింది, మళ్ళీ నా మీదనే అరుస్తున్నారు నాకు సార్ అన్నట్టుగా చెప్పుకుంటుంటుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ అంటాడు నువ్వు ఫస్ట్ ఇది వరకు అరిచావని నీ మీద అన్నారు నాకు సార్, అప్పుడు నువ్వు మార్చుకున్నావు, ఇప్పుడు నువ్వు అరిచేదాని మీద కాదు కదా, వేరే పాయింట్ కదా నిన్ను అనేది, సో నువ్వు పట్టించుకోకు, మనం హ్యూమన్స్ తప్పులు చేస్తూనే ఉంటాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి కళ్యాణ్ సంజాయిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ. అట్లా ఇక భరణి గారు రీతు చెప్తుంటే భరణి సార్ మీరు వేసాక నేను తీసాను అంటే, ఏమో నాకు రింగు దాచారు అంటే నేను దాని మీదనే అయ్యాను,
సో అయినా కూడా నువ్వేమైనా ఫీల్ అంటే ఐఎమ్ వెరీ సారీ అంటాడు. ఇంకా సో ఇంకా ఈమె ఇంకా సింపతి క్రియేషన్ కోసం ఇక్కడ ట్రోఫీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే ఇంకా సుమన్ అన్నకి 4 థమ్స్ డౌన్ పెడతారు, 3 థమ్స్ అప్ పెడతారు. ఎవరెవరు పెడతారంటే మనకు తనుజ అండ్ భరణి గారు, తనుజ అండ్ భరణి, కళ్యాణ్, వీళ్ళు 3 థమ్స్ అప్ పెడతారు, మిగతా అంతా థమ్స్ డౌన్ అంతే. ఎందుకంటే రీతు అంటే ఆయన ఎక్కడ స్టాండ్ తీసుకోడు, నామినేషన్స్ పాయింట్స్ కూడా రావు, ఇవన్నీ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, గమ్ములు ఉంటారు అని చెప్పేసి. ఇమాన్యుయల్కి అందరు థమ్స్ అప్ పెడతారు, తనుజకి అందరు థమ్స్ అప్ పెడతారు, కళ్యాణ్కి అందరు థమ్స్ అప్ పెడతారు. ఇక సంజనాకేమో భరణి డీమాన్ పెడతారు, డీమాన్కేమో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు రబ్బా. ఎవరైనా టీటీఎఫ్ కొడతా అని చెప్తారు, ఇక్కడ తనుజన్ అయితే వరస్ట్. డీమాన్ ఎప్పుడు తొక్కి పెట్టాలనే చూస్తుంది, బయటకు వచ్చినాక నన్ను చూసుకుంటుందో చూసుకోదు ఈ మహాతల్లి. అసలు నాకు అస్సలు నచ్చలేదబ్బా. మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్.